మేమంతా సిద్ధం యాత్ర నేటితో ముగిసింది. 22 రోజుల పాటు సాగిన సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 16 నియోజక బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సీఎం 9 భారీ రోడ్ షోలు నిర్వహించారు. 6 ప్రత్యేక ముఖాముఖి సమావేశాల్లో కూడా సీఎం జగన్ పాల్గొన్నారు. 86 నియోజకవర్గాల మీదుగా ఈ బస్సు యాత్ర సాగింది. అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ ఆసక్తిగా సాగింది యాత్ర. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ యాత్ర కొనసాగింది. దారి పొడవునా లక్షలాది మంది హారతులు పట్టి నీరాజనం పలికారు సీఎం జగన్ కు. ఎక్కడికక్కడ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం. 200 మందికి పైగా నేతల చేరికతో పార్టీలో జోష్ పెరిగింది. పార్టీలో నేతల మధ్య సమన్వయం చేశారు సీఎం జగన్. అందరూ కలిసి పనిచేసేలా సలహాలు సూచనలు కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, నేటితో 22 రోజుల పాటు సాగిన ఈ బస్సు యాత్ర నేటితో ముగిసింది. వైసీపీ క్యాడర్ లో జోష్ పెరిగినట్టు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. దాదాపు చరిత్రలో నిలిచిపోయేలాగా ఆయన గతంలో ప్రజా సంకల్ప యాత్ర మనం చూసాం. అదే తరహాలో మేమంతా సిద్ధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం హోదాలో ఆయన ఈ యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా దాదాపు 22 రోజుల పాటు సాగినటువంటి యాత్రలో 2100 కిలోమీటర్ల మేర ఆయన బస్సు యాత్ర సాగింది. మార్చి 27వ తేదీన ఇటు ఇడుపులపాయలో ప్రారంభమైనటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. దాదాపు 16 బహిరంగ సభలతో పాటుగా 6 ముఖాముఖి కార్యక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతోటి మమేకమవుతూ తన 5 ఏళ్ల పరిపాలన, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతోటి మమేకమవుతూ ఆయన యాత్రను కొనసాగించినటువంటి పరిస్థితి మనం గమనించాం. నేరుగా ఆయన ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు తన 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఏ ఇంటికి తన సంక్షేమం, అభివృద్ధి చేరింది, పరిపాలనాపరమైనటువంటి అంశాలు ఎక్కడైనా వైఫల్యాలు ఉన్నాయా, ఉంటే అవి నేరుగా ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర ఆయన చేపట్టినటువంటి క్రమంలో కూడా దాదాపు సంవత్సరం పాటు చేసినటువంటి ఈ క్రమంలో ప్రజలతో మమేకమవుతూ ఆయన యాత్ర చేసినట్టుగానే ప్రస్తుతం మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా ఈ మేమంతా సిద్ధం యాత్ర కొనసాగింది. దాదాపు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు దాదాపు 86 నియోజకవర్గాల మేరగా ఈ బస్సు యాత్ర చేరినటువంటి క్రమంలో అభ్యర్థులను పరిచయం చేస్తూ, అభ్యర్థులతోటి మాట్లాడుతూ, ఎక్కడైనా పార్టీకి సంబంధించిన ఏమైనా ల్యాప్సెస్ ఉంటే వారితో మాట్లాడుతూ, విపక్ష పార్టీల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా క్రియాశీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూనే 225 మందికి పైగా కీలక నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారందరినీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. దాదాపుగా మనం ఈ యాత్రను చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించి రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు పూర్తిగా ఆ పార్టీని తుడిచిపెట్టే ప్రయత్నం జనసేన పార్టీని చేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నేతలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. తన పదునైనటువంటి మాటలతోటి, తన స్పీచ్లతోటి ప్రజలతోటి కనెక్ట్ అయ్యే ప్రయత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూనే దాదాపుగా 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా కూడా ప్రజలతోటి నేరుగా మాట్లాడి బస్సు దిగి వారితో మాట్లాడే ప్రయత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చేటటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అమలు చేస్తానని చెప్తూనే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉన్నారు, వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి బాధలను అడిగి తెలుసుకునే ప్రయత్నం సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. దాదాపు 22 రోజుల పాటు సాగినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర దాదాపు సక్సెస్ అయిందని మనం భావించాల్సి ఉంటుంది. గత ఎన్నికలకు సంబంధించి చేసినటువంటి పాదయాత్రను చూసినా, ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల ముందు చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చూసినా కూడా అదే రీతిలో సాగినట్టుగా మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ప్రజలతోటి మమేకమవుతున్నారు, ప్రజల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. విపక్షాల ఏవైతే తన కూటమిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి వారిని తూర్పారబట్టే ప్రయత్నం ప్రతి బహిరంగ సభలో కూడా చేశారు. అయితే మనం చాలా క్లియర్గా చెప్పాల్సింది, ఈ 5 ఏళ్లలో ఎన్నికల కోసం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో తాను ఏ సంక్షేమం చేశానో, ఏ అభివృద్ధి చేశానో అవి చూసి తనకు ఓట్లు వేయాలి తప్ప ఏవైతే ఇచ్చినటువంటి హామీలను అవి అమలు చేస్తేనే తనకు ఓటు వేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర వేదికగా పదే ప్రజలను అడిగినటువంటి పరిస్థితి, ఓటర్లను అడిగినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా విపక్షాలకు సంబంధించినటువంటి అంశాలను, వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తాను హామీలు అమలు చేయలేదు, ఏ హామీలను అయితే అమలు చేశానో అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే నేరుగా ఎన్నికలకు సంబంధించి చేపట్టినటువంటి ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఓట్లను వేయాలి, తన పార్టీని గెలిపించాలని అడిగినటువంటి సందర్భం మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజుతోటి బస్సు యాత్ర ముగిసినటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి మరికొద్దిసేపట్లో ఆయన విశాఖపట్నం రాబోతున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి వస్తారు. ఈరోజు తాడేపల్లి నివాసంలోనే ఉంటారు. రేపు
పులివెందుల్లో నామినేషన్ వేసేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో కడప వెళ్తారు. కడప నుంచి పులివెందులకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తారు. వెళ్ళి సిఎస్ఏ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న అనంతరం 11 గంటల సమయంలో ఆయన నామినేషన్ అయితే వేయబోతున్నారు. నేరుగా మరో 2 రోజుల పాటు ప్రస్తుతం ఆయన తాడేపల్లి నివాసంలో ఉంటారు. అనంతరం పూర్తిగా మరోసారి ఎన్నికల క్యాంపెయిన్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్